Praise the Lord, everyone. How are you all? Hope you all are doing good. Welcome back to Daily Vlogs. ఎర్లీ మార్నింగ్ ఎండ వచ్చేస్తుంది అండ్ సమ్మర్ కూడా అప్పుడే స్టార్ట్ అయిపోయిందా అన్నట్టుంది. ఎండ చూసారా, సన్ ఎంత బ్లోయిగా ఉందో. అండ్ బాల్కనీలో మొక్కలకి ఇప్పుడిప్పుడే చిగుర్లు వస్తూ ఉంటాయి, బ్లూమింగ్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఈ ఫిబ్రవరి మార్చ్ కల్లా బాల్కనీస్, మీ గార్డెన్స్ అన్నీ ఫ్లవర్స్తో నిండిపోయి ఉంటాయి కదా. ఇక్కడ ఫ్లవర్ని మంచి క్యాప్చర్ చేద్దామని ఫోన్ గ్రిల్ బయట పెట్టి తీస్తున్నాను. స్వెట్టీగా ఉంది అసలే, హ్యాండ్ కింద పడిపోయిందంటే ఫోను 2 ముక్కలు అవుతుందని వెంబట్నే బయటికి తీసేసాను. ఈ సమ్మర్లో గార్డెన్ కేర్, బాల్కనీ కేర్, మన ప్లాంట్స్, తర్వాత బర్డ్స్ కేర్, ఇవన్నీ మనం స్టార్ట్ చేస్తూ ఉంటాము. నేనైతే ఆల్రెడీ స్టార్ట్ చేసేసాను. అంటే ప్రతిసారి ఉండేది, ఈసారి ఇంకొంచెం ఎక్కువగా అనమాట. అంటే ఇప్పుడు వాటర్ పెడతాం కదా, త్వరగా అవి వాటర్ అనేవి ఎవాపరేట్ అయిపోతూ ఉంటాయి. సో వాటర్ అనేవి చేంజ్ చేస్తూ ఉంటాను. అండ్ ఈరోజు ఈ లగేజ్ ఏంటి ముందు పెట్టానని చూస్తున్నారు కదా, ఇది అత్తమ్మ ఆంధ్ర నుంచి పంపించింది. రిలేటివ్స్ ఊరు నుంచి వస్తున్నారు, సో వాళ్ళతో ఇచ్చి ఈ బ్యాగ్ అంతా పంపించింది. సో అన్నీ ఆర్గానిక్, మన ఊర్లో ఎలా ఉంటాయి అన్నీ, సో అవి చూపిద్దాము అని. ఇవి చూసారా, పిండి వడియాలు అండ్ మజ్జి మిరపకాయలు ఇంకా ఆరలేవు అన్నారు, సో అవి మళ్ళీ ఎండలో పెట్టాలి. తర్వాత ములక్కాయలు, ఇవన్నీ చెట్టువే అండి. ఇక్కడ మీరు చూసేవి, ఇప్పుడు నేను చూపించేవన్నీ అక్కడ పండించినవి అనమాట. అండ్ ఈ మిల్క్ పౌడర్ అక్కడ మొన్న ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ మర్చిపోయాను అనమాట, సో అది కూడా ఇచ్చి పంపించారు. అండ్ ఇది వచ్చేసి పచ్చడి, కాకరకాయ పచ్చడి అండ్ మామిడికాయ పచ్చడి. ఇవేమో చెట్టు జాంకాయలు అనమాట. చెట్టుకు ఉన్నంతసేపు ఎవరో ఒకరు కోసేసుకుంటుంటారు కదా, సో ఆ 3 ఉంటే ఆ 3 పంపించారనమాట. అండ్ నాకెంతో ఇష్టమైన ప్లాంట్స్ కూడా పంపించారు. అందులో ఒక పచ్చిమిరపకాయ అండ్ కనకాంబరాలు అండ్ అలాగే ఫిష్ బోన్ అంటారు కదా, ఆ ప్లాంట్. ఇవి మా గార్డెన్లో వచ్చిన కనకాంబరాలు. సో ఇవి పంపించారు. ఇవి త్వరగా ప్లాంటింగ్ చేశాను కానీ తేగానే అవి కొంచెం ఒళ్ళిపోయినట్టు అనిపించింది. సో అవి మరి ఎంతవరకు బతుకుతాయో తెలీదు. అండ్ ఇది వచ్చేసి కరివేపాకు, మునగాకు అండ్ కింద చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి. సో అవన్నీ నిసి కూడా మీకు వాయిస్ ఓవర్ ఇస్తుంది. అండ్ నెక్స్ట్ ఇవి టమాటాలు, తర్వాత అండ్ ఇవి స్వీట్ కార్న్. అండ్ ఇది వచ్చేసి పండు మిరపకాయ పచ్చడి అనమాట. సో వాసన చూస్తున్నాను, ఏం పచ్చడి అని ఫస్ట్ స్మెల్ రాలేదు. సో చాలా అసలు ఓపెన్ చేయగానే నోట్లో నుంచి నీరు వచ్చేసింది, ఒక ముద్ద తినేసేయాలనిపించింది. అండ్ తర్వాత ఇవి పసుపు, ఇవన్నీ ఇంట్లో ఉన్న కొన్ని సామాన్లు, లైక్ గోధుమ పిండి, పంచదార, కందిపప్పు, ఇవన్నీ పంపించారు. ఇది వచ్చేసి ఫిష్ ఫ్రై అండ్ ఫిష్ కర్రీ 2 చేశారు. తర్వాత మునక్కాయ పచ్చడి పట్టారు. యాక్చువల్గా చిక్కుడుకాయ పచ్చడి పట్టమన్నారు మా హస్బెండ్, అయితే అవి ఎక్కువగా లేవు అనేసి మునక్కాయ పచ్చడి పట్టారనమాట. ఇది దిబ్బరొట్టి, అందరికి తెలుసు కదా, మినపప్పుతో చేసేది, చాలా బాగుంటుంది. పచ్చడి చూసారా, అది ముందు రోజు నైట్ పట్టారనమాట, నెక్స్ట్ డే ఇటు పార్సల్ పంపించారు. సో ఇవ్వండి అత్తమ్మ పంపించిన అంత లగేజ్, ఒక 15 kgs ఉంటుంది అనుకుంటా, అంటే 12 to 15 kgs లగేజ్ అనమాట. సో ఇవన్నీ ఊర్లో పండించినవే,
ఊర్లో అన్నీ ఆర్గానిక్వే అనమాట. అండ్ నేను కూడా నా తోటలో అంటే నా చిన్ని బాల్కనీలో ఆర్గానిక్ పాలకూర కోసాను. అండ్ అదే ఈరోజు పిల్లలకి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా మనము పండించుకుని వండుకున్నవి ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి కదా. చిన్నవైనా ఒక చిన్న పంట అయినా సరిపోతుంది, ఒక మనసుకి ఆ రోజు చాలా ఆనందాన్ని కలుగజేస్తుంది. నేను కూడా బోల్డ్ అని మొక్కలు పెట్టేయచ్చు, కానీ మార్నింగ్ సన్ అనేది అస్సలు రాదు బాల్కనీలో. ఇలా ఈవినింగ్ సన్నే మధ్యాహ్నం ఇలాగా మాకు కిటికీలో నుంచి ఏదో తొంగి చూస్తున్నట్టు కనిపిస్తుంది. సో అంతగా ఎండ రాదు కాబట్టి ఇలాగ ఓన్లీ ఆకుకూరలు అండ్ టమాటాలు, పచ్చిమిరపకాయలు ఇవే వేసుకుంటాను అనమాట. కానీ నాకు ఇష్టం ఇవన్నీ కూరగాయలు పండించాలంటే. సో మీరేం పండిస్తున్నారు మీ చిన్న బాల్కనీలో ఆర్ మీ గార్డెన్స్లో? ఎంత వరకు మీరు పంట ఇప్పుడు వరకు సేల్ చేశారా, లేకపోతే మీరే అంటే మీరే వండుకున్నారా? నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. సో సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, సో నేను ఈ చియా సీడ్స్ స్టార్ట్ చేశాను. ఇందులో గ్లూకోన్ డి పౌడర్ ఉంటుంది కదా, అదొక్కటే కలిపేసి తాగేయడమే. ఇంకా మీరు షుగర్ ఇవన్నీ వేసుకోకండి. ఒకవేళ పిల్లలకి ఇచ్చినట్లయితే షుగర్ వేసి ఇవ్వండి, అది మీ పర్సనల్ చాయిస్ అండ్ మీ టేస్ట్. సో నేనైతే ఇలాగే తీసుకున్నాను. సో ఈ చియా సీడ్స్ ఏంటంటే మార్నింగ్ నానబెట్టేస్తున్నాను. సో ఆఫ్టర్నూన్ కల్లా ఇవి మంచిగా వైట్ కలర్లో వచ్చేసి మంచిగా అయిపోతున్నాయి. తర్వాత నేను లంచ్ అయిపోయిన తర్వాత ఇలా తీసుకుంటున్నాను దీన్ని. సో ఇలా చల్లగా మనకి ఒంటికి చలవ చేసేవన్నీ తీసుకోండి. సీ యు ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై. ప్రైజ్ గాడ్. ఆమేన్.